హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. మోతీనగర్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. కూకట్పల్లిలోని రవీందర్రావు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతంలో ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని రవీందర్రావు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. ఎవరు రానియారు ఏంది దీని అర్థము? మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా టైం వేస్ట్ చేయాలనేది వాళ్ళు మొత్తం చేసిరండి. మొత్తం వాటర్ ట్యాంకుల కానుంచి చేసిండ్రు. మీదపై వాటర్ ట్యాంకులు కూడా చెక్ చేసిండ్రు. అడ్డం పెట్టుకొని చేస్తారు అంతే. ఎంత ఎవరు చేసినా కూడా మనం చేసేది ఆగదు. టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది, సునీతమ్మ ఖచ్చితంగా గెలుస్తుంది. వాళ్ళకు డిసైడ్ అయిపోయారు కాబట్టి భయభ్రాంతులకు గురై ఇవన్నీ ఏదో ఎట్లో రకంగా అడ్డుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ పోలీసుల అడ్డు పెట్టుకొని వీళ్ళు పోలీసులు కూడా ఇక్కడ గుండాల్లాగానే వ్యవహరిస్తున్నారు. ఇళ్ళకు ఎవరిళ్ళకు వాళ్ళు కూడా రాణిస్తలేరు పోలీసులు. మరి ఇదే పోలీసు రాజకీయం నాకు అర్థం కావట్లేదు అసలు ఇక్కడ. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. మోతీనగర్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. కూకట్పల్లిలోని రవీందర్రావు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతంలో ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారు అని రవీందర్రావు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత లైవ్ ద్వారా అందిస్తారు. సుస్మిత, ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు ఇంట్లో సోదాలు చేస్తున్నారు, మరి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సుస్మిత. ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ గారి ఇంట్లోనే ఉన్నాము. ఇప్పటికే ఉదయం నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని పూర్తిగా కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే తల వరకు వందల సంఖ్యలో పోలీసులు వచ్చారు. పూర్తిగా ప్రచారాన్ని ఆపేందుకు ఇదంతా చేస్తున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే బయట ఇప్పటికే కూడా బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఇక్కడికి చేరుకున్నారు. సో ఏదైతే ఇక్కడ సోదాలు నిర్వహించి బయట వాళ్ళు ప్రచారం చేసుకునేందుకు అలాగే డబ్బులు పంచేందుకు ఇదంతా ప్లాన్ చేసినట్టు, సో పూర్తిగా పోలీసులు జులుం నశించాలంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా ఇక్కడికి వచ్చి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా మనం చూస్తున్నాము పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా వాటర్ ట్యాంకర్తో సహా ప్రతి ఒక్కటి కూడా సోదాలు నిర్వహించారు అనే కారణాలు కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయనే నేపథ్యంలోనే పోలీసులంతా ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇక్కడికి చేరుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇప్పటికే మనం చూస్తున్నాము అదనపు బలగాలతో పాటు కూడా లోకల్గా ఉన్న పోలీసులు ఇక్కడికి చేరుకొని అయితే ఉదయం నుంచి కూడా పూర్తిగా ప్రతి ఇంటిని పూర్తిగా అన్ని రూములతో పాటు వాటర్ ట్యాంకులో కూడా సోదాలు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడ లేని విధంగా సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో మొత్తంగా ఏం జరుగుతుంది సార్ ఉదయం నుంచి? ఏం లేదు, ఇది మా మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారి ఇల్లు అండి. ఇది జూబ్లీ హిల్స్ కిందకి రాదు, ఇది కుక్కట్పల్లి. ఏంటంటే అక్కడ కార్మిక నగర్లో మా ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నామో అందరము వాళ్ళందరినీ మైండ్ డైవర్ట్ చేయడానికి మా అందరిని ఇక్కడ ఏం లేదు. మరి ఎలక్షన్ ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే కూడా ఎవరు చెప్తలేరు. మరి తర్వాత మీరు సెర్చ్ చేసిరు కదా, ఏం సెర్చ్ చేసి ఏముందని కూడా మీరు చెప్తలేరు. ఇది ఎలక్షన్ కమిషనా మరి వాళ్ళు కాంగ్రెస్ ఏజెంట్ల లెక్క వచ్చిర్రు అనేది కూడా తెలుస్తలేదు. అందుకనే ఈ భయభ్రాంతులను చేసి మైండ్ డైవర్షన్ చేసి ఎలక్షన్ గెలవాలంటే కాదు, ప్రజలకు మంచి పనులు చేసి గెలవాలా. ప్రజలకు ఏం చేసిరో 2 సంవత్సరాలు చెప్పి గెలవాలి. కానీ మా దగ్గర పవర్ ఉంది కదా అని భయపడి ఇప్పుడు జూబ్లీహిల్స్లో అందరు మంత్రులు ఉన్నారు. ఏ మంత్రి ఇంటికన్నా వెళ్ళినరా అండి? ఒక్క ఎలక్షన్ ఏజెంట్ అని ఎవరైనా వెళ్ళినరా? మరి వాళ్ళ ఇంట్లో ఎందుకు సెర్చ్ చేస్తలేరు? సరే మరి కంప్లైంట్ అంటే కంప్లైంట్ కూడా చూపిస్తలేరు కదా. ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే కదా, అది జ్యుడిషియల్ దగ్గర రాదు కదా. ఇది కుక్కట్పల్లి ఎలక్షన్ అవుతుంది జూబ్లీహిల్స్లో, మరి కంప్లైంట్ ఏదంటే కంప్లైంట్ చూపిస్తలేరు. సరే మీరు సెర్చ్ చేసిరు కదా సార్, మరి సెర్చ్ చేసినాక ఏమైంది దానికి క్లియరెన్స్ ఇవ్వమంటే కూడా పారిపోతుర్రు. ఇంత విచిత్రంగా ఎవరైనా ఎలక్షన్ ఆఫీసర్స్ పారిపోతారా అండి? టీం నుంచి జరుగుతుంది సార్, మీకు ఏమైనా ముందే ఇంటిమేషన్ ఇచ్చారు? వచ్చిన తర్వాత ఏమైనా క్లియరెన్స్ ఏం లేదు. మా జనార్దన్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు నాగర్ కర్నూలు జనార్దన్ రెడ్డి గారు మా ఇంటికి రానిస్తలేరు. అంటే ఆయన ఇంటికి కూడా ఆయనకు ఆయన ఇంటికి కూడా పోనిస్తలేరు. ఇవాళ నుంచి ఏమైనా కొత్త జీవో ఇచ్చిండ్రా? సొంత ఇంటికి కూడా పర్మిషన్ తీసుకోవాలి వెళ్ళాలంటే
ఇంత అరాచకమైన పాలన కాదు. ప్రభుత్వాలు అందరికి ఎల్లకాలం శాశ్వతం కాదు. కాకపోతే ఈ బై ఎలక్షన్ అవుతున్నది. మీరు గత 2 సంవత్సరాలు ఏం మంచి పనులు చేసిర్రో, ఎలక్షన్ మీకు భయం లేకపోతే ఇట్లాంటి చిల్లర కథలు ఎందుకు? మీరు ప్రజలకు ఏం చేసిర్రో చెప్పి ఎలక్షన్కి పోండి, ఓట్లు అడగండి. ఖచ్చితంగా మీరు 2 సంవత్సరాలు చేసిన పనులకు మీరు ప్రజల మెప్పు పొంది ఉంటే మీకు వేస్తారు. మాకు కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల నుంచి అద్భుత రీతిగా ఇచ్చిర్రు. మేము బ్రహ్మరథం పడుతున్నారు. చాలా డైవర్ట్ చేయాలా. ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ, ఇన్ఛార్జీలు అందరూ కార్మిక నగరు, వాళ్ళ ఏజెంట్లు కార్మిక నగర్ నుంచి ఇక్కడికి వచ్చి మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. అరే మీరు ఎందుకు వచ్చారు సార్, మీ రిపోర్ట్ ఏంటి సార్ అని చెప్తే కూడా వారు చెప్తలేరు. థ్యాంక్ యూ. మొత్తంగా కూడా చూస్తున్నాం కదా, పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఒకవైపు ఇంట్లో కూడా అందరూ కూడా బీఆర్ఎస్ నేతలు కానీ కార్యకర్తలు అంతా కూడా లోపలికి దూసుకొని వెళ్తూ ఉన్నారు. సో ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కిందకి రాదు, పూర్తిగా ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకు, వీరు ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఇదంతా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే లోపల పోలీసులు కూడా అనుమతించడం లేదు. అంతేకాకుండా మరి జనార్దన్ రెడ్డి ఇంటికి కూడా జనార్దన్ రెడ్డి గారిని ఇంటి లోపలికి పంపించడం లేదని కూడా చెప్తున్నారు. సో ఈ మొత్తంగా కూడా చూసుకుంటే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ ఎవరు కానీ క్లియరెన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే ఎవరైనా డబ్బులు దొరికినప్పుడు కానీ అటు ఏదో ఒకటి క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి ఏవి కూడా ఇక్కడ క్లియరెన్స్ లేదని కూడా చెప్తున్నారు. క్లియరెన్స్ ఇవ్వమంటే అధికారులు ఏమాత్రం మాట్లాడడం లేదని కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ మరికొంతమంది మరి జనార్దన్ రెడ్డి గారు అసలు మాట్లాడించారు. ఈ ఇంటికి వచ్చి ఉదయం 7 గంటలకు వచ్చి వాచ్మెన్తో బలవంతంగా తాళం చేసి లాక్కొని వాళ్ళతో ఇంట్లో పోవడం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇంత ఘోరంగా చేయలేదు. ఇంత ఘోరంగా చేసి వీడియో తీయాలి. వీడియో అలో లేదు. బీఆర్ఎస్ పంచుతున్నారు. మా దగ్గర పైసలు ఎక్కడ పైసా? మా దగ్గర పైసలు ఎక్కడ? మా దగ్గర పైసలు ఎక్కడి? ఈ గత 2 లక్ష కోటి తోడు ఏం నడుస్తున్నాడు? 2.5 ఏళ్ళు అయింది కదా, మరి ఏం చేస్తున్నాడు? ఏం నడుస్తున్నాడు? 2.5 ఏళ్ళు అయినా మరి రెవెన్యూ మంత్రి అయ్యి మరి ఏం నడుస్తున్నాడు ఆయన? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి 8 లక్షల కోట్లు అప్పు చేసి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు దోచుకొని అవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ పైసాబిది మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. దీనికి నేనేమంటున్నా, 3,80,000 కోట్లని అసెంబ్లీలో చెప్పినటువంటి మాట నువ్వు 8 లక్షల కోట్లకి ఎట్లా పోయినా పైసా? మరి 2,70,000 కోట్లు ఏం దొరికింది మరి 2 ఏళ్ళలో? మేము 10 ఏళ్లలో 3,80,000 కోట్లు చేస్తే ఈయన 2 ఏళ్లలో 2,60,000 కోట్లు చేసిండు కదా, మరి ఈయన నరికిండు. మీరు చేసిన అప్పుకే సుమారుగా 7,500 పైసాబ్ నేను అడుగుతుంది ఎలక్షన్ కమిషన్ మీద మీరు మాట్లాడండి. దానికి వేరే లేదు. ఇప్పుడు మేము అదే అడుగుతున్నామండి, అధికారాన్ని అడగలేదు. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదని చెప్తున్నాం అంతే క్లియర్. సో మూర్తిగా ఇది చూస్తూ ఉన్నాము. అయితే ఎటువంటి క్లియరెన్స్ ఇవ్వడం లేదు, అలాగే ఇంట్లో కూడా అనుమతించడం లేదని కూడా చెప్తున్నారు. సో మొత్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు రావడంతో కూడా పూర్తిగా ఇంట్లోకి అయితే చొరబడే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు లోపల కూడా వెళ్ళని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అంతేకాకుండా లోపల ఎక్కడెక్కడ ఎటువంటి ఇంటి అంటే లోపల ప్రతి ఇంచును కూడా వెతికినట్టుగా కూడా చెప్తున్నారు. కానీ ఎటువంటిది దొరకకపోయినప్పటికీ కూడా పూర్తిగా ఇక్కడ డ్రామా క్రియేట్ చేసేందుకు ఇదంతా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్స్గా ఇక్కడికి వచ్చి మొత్తం పూర్తిగా సర్చ్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో పూర్తిగా మనం చూస్తున్నాము పోలీసులు కూడా లోపలికి ఎవరిని అనుమతించడం లేదు, అనుమతించకుండా వారందరినీ కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇప్పుడు స్వచ్ఛందంగా బండ్ల మీద తెలిసి డబ్బులు పంచుతున్నాడు. ఏం చేయాలి మేము అడ్డుకుంటామనే ఉద్దేశంతో ఉదయం 7 గంటలకు మా ఇంట్లోకి వచ్చారు. మా ఇంట్లోకి వచ్చి మా వాచ్మెన్తో బలవంతంగా తాళం తీపిచ్చారు. అందులోకి పోయారు పోలీసులు. గత 4 గంటలుగా పోలీసులు కానీ మమ్మల్ని లోపలికి పర్మిషన్ ఇవ్వట్లేదు. మేమేం అడుగుతున్నాం, మా ఇంట్లోకి మీరు చెక్ చేయండి, మీకు రైట్ ఉంది, కానీ మా పరిధిలో చెక్ చేయండి. దానికి సమాధానం లేదు. 3:30-4 గంటలు అవుతుంది, లోపలికి అలౌ చేస్తలేరు. మేము మా ఇంట్లోకి వచ్చారు కదా, మీరేమైనా డబ్బులు తీసుకొచ్చి పెట్టారేమో మరి మాకెట్లా తెలియదు. మీ వీడియో తీస్తున్నారు కదా, మీరు ఒక మీడియాకు సంబంధించినటువంటి కెమెరా మీరు అలౌ చేయండి. మీరు మీ పోలీసు వాళ్ళు ఉండండి, ఎలక్షన్ కమిషన్ అధికారులు, నేను ఇంటి ఓనర్గా నేను ఉంటా, మీరు ఇల్లు చెక్ చేయండి అని చెప్పిన. దానికి పర్మిషన్ 4 గంటలకు హైడ్రామా చేసి దీనికి ఇది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాడు, ఆఫీసర్ చెప్తున్నాడు మీ దగ్గర ₹1 దొరకలేదా అని చెప్తున్నాడు. మరి చెప్పాలి, దొరకలేదని పోలీసులు ఎందుకు పోతలేరండి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తున్నారు మీ దగ్గర ₹1 దొరకలేదు, మేము ఇల్లంతా చెక్ చేసినాము, దొరకలేదు అన్నాడు. మరి దొరకకుండా కానీ వీళ్ళు ఎందుకు 4 గంటల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? లేనండి, నాకు ఇంటికి లేదు, బయట ఉన్నాను కాబట్టి అక్కడ నుంచి వచ్చే వరకు వచ్చి నేను 3 గంటల నుంచి ట్రై చేస్తున్నా, పర్మిషన్ ఇస్తలేదు. ఇంకోటి నేనేమంటున్నా, జూబ్లీహిల్స్కి సంబంధించిన ఇండ్లన్నీ, కాంగ్రెస్ స్థానికి సంబంధించిన ఎమ్మెల్యేల ఇండ్లన్నీ, మంత్రులన్నీ జూబ్లీహిల్స్లో ఉన్నాయి. మరి మేము కంప్లైంట్ ఇస్తాం పోమనండి ఓవరాల్గా, అక్కడ ఓరు. ఎందుకంటే వీళ్ళకి
తడుస్తుంది అంతేనా? ఇది కరెక్టా? ఇది తడుస్తుంది వీళ్ళకు. మేము ఇస్తామని చెప్పి కంప్లైంట్ ఇవ్వకుండా ఓరల్ మేము అడుగుతున్నాం, ఆఫీసర్ని అడుగుతున్నాం, మాకు ఓరల్ కంప్లైంట్ ఉంది అండి. ఓరల్ కంప్లైంట్ ఉంటే నువ్వు జ్యుడిషియల్లో ఉంటే రావచ్చు, నువ్వు జ్యుడిషియల్ లేకుండా బయటకు వచ్చి ఓరల్ కంప్లైంట్ ఇది చెక్ అంటే ఈ లెక్కన హైదరాబాద్ మొత్తం చెక్ చేయొచ్చు కదా. ఈ లెక్క మీరు ఎలక్షన్ కమిషన్ చెప్పేదంటే హైదరాబాద్కు సంబంధించిన ప్రతిదీ చెక్ చేయొచ్చు. ఈరోజు వాళ్ళు ఇవి దొరికినాయి, ఇగో పోలీసులకు ఇవి దొరికినాయి అంటే ఇవి దొరికినాయి. ఎన్నికల స్టంట్ లో భాగంగానే జరిగిందనుకోవచ్చా? నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను మీడియా నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది వెన్నతో పెట్టిన విద్య. కావాలని అండర్వేర్లు దొరికినాయి, అండర్వేర్లు తీసుకోపో ఇస్తాం, వాళ్ళకు ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఇస్తాం, అండర్వేర్ ఒకటి ఇస్తాం, అయిపోతుంది. అది కాదా సమస్య? నేనేమంటున్నా, వాళ్ళు డబ్బులు పంచడానికి వాళ్ళ డబ్బులు పంచడానికి ఇక్కడ సిఎన్ రెడ్డి అనే కార్పొరేటరు ఇప్పుడు నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, వాళ్ళ బైకుల మీద డబ్బులు పంచుతున్నారు. ఇక్కడ మమ్మల్ని ప్రచారాన్ని పోకుండా ఇక్కడ డైవర్షన్ చేసి పోలీసులందరినీ ఇక్కడ పెట్టి రహమత్ నగర్ డివిజన్లో ఏది భద్రత ఇవ్వాల్సినటువంటి పోలీసు వాళ్ళు ఇలా జూబ్లీహిల్స్ కాకుండా కూకట్పల్లి నియోజకవర్గంలో వచ్చి భద్రత ఇస్తున్నారు. ఇది వాళ్ళ డ్యూటీ ఎక్కడ వేసినారు? రహమత్ నగర్ వేసారు. వాళ్ళు వచ్చింది దగ్గర కూకట్పల్లి డివిజన్లో వచ్చి వీళ్ళు భద్రత కల్పిస్తున్నారు. మళ్ళీ ఉల్టా రౌడీజం చేస్తున్నారు, తోచేస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు దండం పెడతామంటే మా ఇంట్లో మీ పని లేదు, సమస్య లేదని చెప్పి గేట్ బయట నుంచి కనీసం తోచేస్తున్నారు. నేను ఏమంటున్నా, వాళ్ళు ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో ఆడుతున్నటువంటి డ్రామా. 24 నెలలుగా జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఏందండి? డైవర్షనే కదండి. 24 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదే డైవర్షన్ పాలిటిక్స్. ఇష్యూని డైవర్ట్ చేయడానికి, హామీలను డైవర్ట్ చేయడానికి, వాళ్ళని దిల్లదీయకుండా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు పోయి ఇంటింట ప్రచారం చేయలేకపోతున్నారు. ఎందుకు? హామీలు అడుగుతారని భయపడి. ఇలా కావాలి ఓడిపోదామని ఒక ముఖ్యమంత్రి దేశ చరిత్రలో నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్లో 15 కార్నర్ మీటింగ్లు పెట్టిన ముఖ్యమంత్రి ఎక్కడ లేడు. ఈ ముఖ్యమంత్రి ఎందుకు పెడుతున్నాడు? మేము ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బై ఎలక్షన్లు వస్తే మేము కనీసం ప్రచారానికి పోయేవాడు కాదు మా ముఖ్యమంత్రి. ఎందుకంటే మాకు ప్రజల మీద నమ్మకం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం. వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, వీళ్ళకే నమ్మకం లేదు. కాబట్టి కావాలని బెదిరించి ఇలా జూబ్లీహిల్స్లో అభ్యర్థి గురించి తెలుసు మీకు, రౌడీజం పోతుంది లేస్తే తలుచుకుంటే 5 నిమిషాలు టీఆర్ఎస్ కార్యకర్తలు లేకుండా చేస్తూ ఉంటాడు. ఇదా మాట్లాడిన మాట? ఇదా భాష? ఇదా సంస్కృతి? తెలంగాణ సంస్కృతి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రౌడీజం చూడడానికా? బంగారు తెలంగాణ కొట్లాడినాం మేము, కానీ ఈ రౌడీజం చూస్తాం అనుకోలే. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి రౌడీజం చేస్తాం అనుకోలే. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎలక్షన్ గెలుస్తుంటే కానీ చట్టబద్ధంగా మీరు వివరించండి, మీ ఉందాతనాన్ని కాపాడుకోండి. ముఖ్యమంత్రిగా ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఇలా ఒక జూబ్లీహిల్స్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దానివల్ల ఏం నష్టం జరగదు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మీరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీరే తప్పు చేయిస్తే పోలీసులతోటే ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఇప్పటికైనా మార్పు తీసుకోండి. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఉదయం నుంచి కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే లోపలికి కూడా ఎవరిని అనుమతించడం లేదని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అందరూ రావడంతో కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ పోలీసులు లోపల అనుమతించడం లేదని కూడా చెప్తున్నారు. ఒకవైపు ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కూడా ఈ విధంగా చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ మరోవైపు ఇక్కడ ఎమ్మెల్సీ కానీ మాజీ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. గ్రేసీ, ఓకే సుష్మిత, అలాగే ఆ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడకుండా చూసుకోవాల్సిన పోలీసులు కానీ ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ వాళ్ళే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతం ఏదైతే ఉందో కూకట్పల్లిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇంట్లోకి ప్రవేశించి ఇట్లా సోదాలు చేయడం పట్ల ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. మరి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అసలు ఉద్రిక్త పరిస్థితులు కానీ వాగ్వాదాలు కానీ చోటు చేసుకునే సిచ్యువేషన్ కనిపిస్తోంది.
హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. మోతీనగర్ లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. కూకట్పల్లిలోని రవీందర్ రావు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలులో లేని ప్రాంతంలో ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారు అని రవీందర్ రావు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఇది చాలా తీవ్ర పరిణామం. ఇది ఏ రకంగా దారి ఇస్తుందంటే మా ఏజెంట్ కూడా ఉండొద్దు, మేము ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఉండొద్దు. ఇది రిగ్గింగ్ చేసుకోవడానికి బహిరంగంగా పరిణగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రక్రియ. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాలి. ఎక్కడ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, ప్రజాస్వామ్యవాదులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ మీరు చేస్తున్న దౌర్జన్యానికి నిదర్శనం. ఇది నా ఒక్కరికి జరగటాలే. నియోజకవర్గంలో బూత్ కమిటీ కన్వీనర్లు, ఏజెంట్లు, కార్యకర్తలు అందరినీ బెదిరిస్తున్నారు. పోలీసు రాజ్యాన్ని వాడుతున్నారు. పోలీసులు అయితే బరిదెగించి ఒంటి చేత్తోటి ప్రతి ఒక్క మనిషిని ఇళ్లకు పోయి భార్య పిల్లల్ని బెదిరిస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దౌర్జన్యాన్ని ఖండించాలి. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. తక్షణమే ఈ అధికారులని సస్పెండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చూపిద్దామనండి డబ్బులు దొరికితే. ఆ డబ్బులు పెడదామని వచ్చారు వాళ్ళు. ఇలా డబ్బులు దొరకలే, కానీ మేము మాకు వెంటనే తెలిసి ఉరుకొచ్చినాం మేము. లేకపోతే డబ్బులు పెట్టి వాళ్ళని తీయించింది వాస్తవం. మేము లేవు, ఇలా ఉంటుందో ఎవరు, ఈ ఇంటి ఎవరు ఉంటుందని మమ్మల్ని పిలవకుండా, మాకు సమాచారం లేకుండా నేను వచ్చేసరికి ప్రతి రూమ్లలో పోలీసు వాళ్ళు ఉన్నారు. మేమందరం అప్రమత్తమై మేము వీడియోలు తీయడం అనేది జరిగింది. లేకపోతే ఈ ఇంట్లో డబ్బులు పెట్టి కేసులలో ఇరికించాలనే కుట్ర ఈ రేవంత్ రెడ్డి చేసిందనేది వాస్తవం. కేసు నాయకులను అరెస్ట్ చేస్తారు. చాలా మంది కార్యకర్తలను, నాయకులను పోలీస్ స్టేషన్లో పట్టుకపోవడం. బిడ్డలు బతకాలే, ఉండాలి. ఇక్కడ బతకాలంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలో, ప్రచారం చేయొద్దని చెప్పని తీవ్రమైనటువంటి థ్రెట్ పార్టీ కార్యకర్తలకు పెడుతున్నారు. నోటీసులు ఇస్తున్నారు, పోలీస్ స్టేషన్లు పిలుస్తున్నారు, ఇళ్లలో పోయి చెప్తున్నారు, భార్య పిల్లలకు పోయి చెప్తున్నారు. ఇక్కడ ఏజెంట్ అంటూ బూతులలో కూర్చోవద్దనేది వాళ్ళ లక్ష్యం అట. లేదు, ఈ ఇంటికి రావడానికి ముందు నోటీసు లేదు, తర్వాత కనీసం ఫోన్ లేదు, సమాచారం కూడా లేదు. నాకు వేరే ద్వారా తెలిస్తే నేను ఉరికొచ్చేసరికి ఇంటి నిండా పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇది ఖచ్చితంగా నాకు కేసులో ఇరికిచ్చి భయకంపితులు చేయడానికి కోసం చేసిన కుట్ర తప్ప మరొకటిగా. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుస్మిత లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సుస్మిత, ఏదైతే అక్కడ ఈ పార్టీకి ఎలాంటి సమాచారం కూడా లేకుండా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించడం పట్ల బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సుస్మిత? ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి కూడా పూర్తిగా పోలీసులు అంతా కూడా ఇక్కడికి వచ్చారు, సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా ఎలక్షన్ స్క్వాడ్కి సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్ అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అదనపు బలగాలతో సహా పోలీసులు అంతా కూడా ఇక్కడ చేరుకొని లోపలికి కూడా ఎవరిని అనుమతించడం లేదు. ఒక వీడియో రికార్డింగ్ కూడా మాజీ ఎమ్మెల్సీ కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక సమాచారం ఇవ్వకుండా, ఒక ఫోన్ ఇంటిమేషన్ లేకుండా లోపలికి వచ్చారు. సో ఎటువంటిదైనా డబ్బులు పెట్టి కూడా వారిపైన కేసు పెట్టినాము అదే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ పూర్తిగా కూడా మేము ఒక వీడియో రికార్డ్ చేసుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ఇల్లంతా కూడా వెతికారు. వెతికినప్పటికీ కూడా ఎటువంటివి దొరకలేదు. ఒక షర్ట్, బనియన్ తప్ప అంటూ కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే పైన ఏదైతే వాటర్ ట్యాంక్ ఉందో వాటర్ ట్యాంక్లో కూడా వెతికినట్టుగా కూడా ఒకవైపు మా ఎమ్మెల్సీ కానీ అలాగే మాజీ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితులు. సో అందరూ కూడా ఇక్కడే ఏదైతే మనం చూస్తూ ఉన్నాము, పూర్తిగా బీఆర్ఎస్ నేతలు కానీ కార్యకర్తలంతా ఇక్కడికి వచ్చి చేరుకుని కొద్దిమేర కూడా అంత లోపలికి ఎవరిని వెళ్ళనీయడం లేదు. పోలీసులు అనుమతించడం, తన సొంత ఇంటిలోకి ఎందుకు అనుమతించడం లేదంటూ కూడా ప్రశ్నిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇది ఒక పొలిటికల్ డైవర్షన్ కోసమే అంటూ కూడా చెప్తున్నారు. ఒక పొలిటికల్ డైవర్షన్ చేస్తూ మరోవైపు అక్కడ ఒకవైపు కాంగ్రెస్ కార్పొరేటర్కి సంబంధించి కూడా పూర్తిగా బైకులపైన వెళ్తూ డబ్బులు కూడా పంచుతూ ఉన్నారు. అదంతా టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. గత 24 నెలలుగా చూస్తూ ఉన్నాము. సో ఈ విధంగా చేస్తున్న పరిస్థితి అయితే మనం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీరందరినీ కూడా లోపలికి అనుమతించకపోవడంతోనే మేమంతా బయట ఉన్నాము, కానీ లోపల ఎటువంటిది దొరకలేదని కూడా చెప్తూ ఉన్నారు. దొరకకపోయినటువంటి ఎటువంటి క్లియరెన్స్ ఇవ్వకపోగా
కూడా అధికారులంతా కూడా ఇక్కడ అడిగినప్పుడు కూడా బయటకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒక ఓరల్ కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ ఆధారంగా ఇక్కడికి వచ్చామని పోలీసులు అయితే చెప్తున్నారు. ఎటువంటి కంప్లైంట్ ఇచ్చారా అనేది కూడా చెప్పడం లేదని కూడా తెలుస్తుంది. అయితే మేము కూడా ఒక కంప్లైంట్ ఇస్తాము, జూబ్లీ హిల్స్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఇంటికి ఎవరైతే కాంగ్రెస్ సంబంధించిన వారందరి ఇళ్ళకి వెళ్ళి కూడా అక్కడ వారు అంతా కూడా సర్చ్ చేయాలని కూడా చెప్తున్నారు. వారి ఇళ్ళలో ఎందుకు సర్చ్ చేయడం లేదు, కేవలం బీఆర్ఎస్ కి సంబంధించిన వాటిల్లోనే ఎందుకు ఇక్కడ సర్చ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఇక్కడ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏమంటున్నారు సార్ ఇప్పుడు పోలీసులు అంటే ఇంకా పంచనామా చేస్తున్నారు, చూడండి ఏం చేస్తారు. పంచనామా అయిపోయినాక పంచనామా చేస్తున్నారు. 2 అండర్వేర్లు 2 బనీళ్ళు ఒక టవల్ దొరికింది. ఎన్ని గంటల ప్రాంతం నుంచి చేస్తున్నారు? ఉదయం 7 గంటలకు వచ్చారమ్మా. మా వాచ్మెన్ ఉన్నాడు, బలవంతంగా తాళాలు తీసి చెక్ చేస్తున్నారు. డోర్లు పెట్టారు, మీరు డోర్లు ఓపెన్ చేయండి, అందరి సమక్షంలో మీరు చెక్ చేయండి అని చెప్పినాం. దానికి అనుమతిస్తలేరు. మేము కొట్లాడుతున్నది దాని కొరకు, మా వేరే ఇష్యూ కాదు. మీరు జ్యుడిషియల్ జూబ్లీహిల్స్ కాదు, మీరు పర్మిషన్ తీసుకొని రావాలి. చీఫ్ ఎలక్షన్ కమిషన్తో పర్మిషన్ తీసుకురావాలి. ఒక ఎలక్షన్ ఆఫీసర్ వచ్చిండు, ఆయనకే తెలియదు, రూల్ ఆయనకే తెలియదు. మేము ఓరల్ కంప్లైంట్ ఇస్తే రావచ్చు. ఎప్పుడు జ్యుడిషియల్ జూబ్లీహిల్స్ సంబంధించిన కాన్స్టిట్యూన్సీకి రావచ్చు. జూబ్లీహిల్స్కి కూకట్పల్లి ఇలా హైదరాబాద్ మొత్తం చెక్ చేసుకోవాలి అంటే ఓరల్ కంప్లైంట్ అంటే మీరు దాని అర్థం ఏంటి? కూకట్పల్లి చెక్ చేయొచ్చు, ఖైరతాబాద్ చెక్ చేయొచ్చు. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎక్కడ ఉన్నారు? జూబ్లీహిల్స్ ఇంట్లో పరిధిలో ఉన్నారు. మరి అక్కడ ఇంటికి పోయి రావాలి పోలే. ఎందుకు కావాలని వాళ్ళు డబ్బులు పంచుకుంటారు ఉదయం నుంచి. మేము ఎక్కడిదక్కడ అడ్డుకుంటున్నాం, డబ్బులు పంచొద్దని. అడ్డుకుంటుంటే ఏం చేయాలి డైవర్షన్ అని చెప్పి ఈ విధంగా చేసేవారు. సోదాలు నిర్వహించే టైంలో ఎవరున్నారు సార్ లోపల? పోలీసులు కాకుండా మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, మా వాచ్మెన్ ఉన్నాడు. వారిని మా వాచ్మెన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వచ్చాను. సో ఇది జూబ్లీ హిల్స్ కింద కూడా రాదని కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఇల్లు నియోజకవర్గంలో కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇల్లు. సో ఇప్పుడు వాళ్ళకి చెప్పారు సోదాలు ముగిసాయని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇంకా చూడాలి. మళ్ళీ లోపలికి అలౌ చేస్తే మేమేం చెప్పాలి. లోపలికి అలౌ చేస్తే మేము చెప్పగలుగుతాం. లోపలికి అలౌ చేస్తాం. చూస్తున్నాం కదా, మొత్తంగా లోపలికి అలౌ చేస్తేనే ఏదైనా చెప్పగలమని కూడా చెప్తున్నారు. ఒక పంచనామా అనేది పూర్తయితే పూర్తిగా వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఎటువంటివి దొరకలేదు. ఉదయం నుంచి కూడా ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక వాచ్మెన్తో సహా మాత్రమే పోలీసులు లోపలికి వెళ్ళి పూర్తిగా సోదాలు నిర్వహించినట్టుగా అయితే ఒకవైపు మాజీ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. గ్రేసీ రైట్ సుస్మిత, ఏదైతే అక్కడ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు కానీ ఏమైనా వాగ్వాదాలు చోటు చేసుకునే సిచ్యువేషన్ కనిపిస్తోందా? అంటే ఈ పాటికే బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇంటి దగ్గరికి చేరుకున్న పరిస్థితి ఉంది కదా. పూర్తిగా ఒక్కసారి ఇన్ఫర్మేషన్ రాగానే చాలా వరకు కూడా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కూడా ఎవరికి తెలియని పరిస్థితి. వారందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఒక్కసారిగా ఇన్ఫర్మేషన్ తెలియడంతో. ఎందుకంటే ముందస్తుగా ఒక సమాచారం ఇవ్వలేదని కూడా తెలుస్తుంది. ఎవరు లేని సమయంలో ఇంట్లోకి రావడంతో కూడా వారందరూ తెలియగానే ఇక్కడ వచ్చినట్టుగా కూడా తెలిసింది. మిగిలిన నేతలు ఎవరైతే అందరికీ సమాచారం అందిందో వారందరూ కూడా ఇక్కడ ఒక్కసారిగా వచ్చారు. ఒక్కసారి నినాదాలు చేసిన పరిస్థితి. పోలీసుల జులుం నశించాలి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏజెంట్లు ఇంట్లోకి వచ్చారంటూ కూడా వారు నినాదాలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా మనం ఇంట్లో కూడా చూస్తున్నాము, అంతా పోలీసులతో కూడా ఫుల్గా నిండిన పరిస్థితి. అదనపు బలగాలతో సహా అందరూ కూడా పోలీసులు లోపలే ఉన్నారు. కొంతమంది ఇప్పుడు కార్యకర్తలంతా కూడా ఇప్పటి వరకు నినాదాలు చేసిన పరిస్థితి. సో మొత్తంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ పొలిటికల్ డైవర్షన్ కోసం ఇదంతా చేస్తున్నట్టు కూడా వారందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. లోపలికి ఎవరిని కూడా అంటే దాదాపు ఇక్కడ వరకు కూడా ఎవరిని అనుమతించలేదు. ముందు వరకు కూడా గేటు ముందు వరకే ఉంచారు. గేటు ఒక్కసారిగా కార్యకర్తలు రావడంతో నినాదాలు చేసి అందరూ కూడా ఒక్కసారిగా లోపలికి దూసుకువెళ్ళినప్పుడు కూడా పోలీసులు ఎటువంటి క్లియరెన్స్ ఇవ్వకుండా, అలాగే ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఎటువంటి మాట మాట్లాడడం లేదు, ఒక క్లియరెన్స్ ఇవ్వడం లేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తంగా ఇప్పటివరకు అయితే లోపల కొంతమంది పోలీసులు అయితే ఉన్నారు, ఇంకా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలిసింది. సోదాల అనంతరం కూడా పంచనామా చేసిన తర్వాత పూర్తిగా వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి దొరకలేదు, ఓన్లీ చూస్తున్నాం మాజీ ఎమ్మెల్యే చెప్పడం ప్రకారం కూడా 2 డ్రెస్సులు మాత్రమే, టీషర్ట్లు దొరికాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసము పూర్తిగా ఇదంతా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గెలుస్తారంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కానీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కూడా మనం చూస్తున్నాము లోపలంతా పోలీసులు ఉన్నారు, పంచనామా చేస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. పోలీసులు అంతా కూడా బయట ఉన్నారు, ఎవరిని లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. గ్రేసీ రైట్, థ్యాంక్ యూ సుస్మిత.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.